పప్పన్న ఒక దాంట్లో సార్, పప్పన్న ఒక దాంట్లో. రేపు ఒక చిన్న కార్యక్రమం ఉంది, అందుకే మా వాళ్ళందరూ ఈరోజు చాలా కష్టపడుతున్నారు. మొత్తం ప్యాకింగ్ చేస్తున్నారు. The next day. బాయ్ సార్. రోడ్ అయితే భయంకరంగా ఉంటుంది. ఇంత కష్టపడి మేము ఎందుకు వెళ్తున్నాము అంటే ఆ విలేజ్లో వాళ్ళకి మేమైతే మాకు తోచిన చిన్న సహాయం అయితే మేమైతే చేయబోతున్నాము. మా వాళ్ళు చూడండి పడిపోయారు. అక్కడ ఒక బండి అయితే ఆగిపోయింది. చాలా కష్టపడి ఫస్ట్ వేసే చాలా కష్టపడి మాత్రం వెళ్తున్నారు వాళ్ళు. మీకు జూమ్ చేసి చూపిస్తాను, క్లియర్ అవ్వట్లేదు, సారీ, నేను చాలా లాంగ్లో ఉన్నాను. సార్ రిస్క్ తీసుకోవద్దు. వెహికల్స్ అయితే ఎక్కట్లేదు సార్. సరే ఈ మూట నేనైతే ఈ ఊరెళ్ళే దారిలో మొత్తం ఇక్కడైతే కొండ చర్యలు పడిపోయాయి చూడండి. హలో సార్ పదండి సార్, ఎంతసేపు సార్ లేటు.
చాలా దూరం వెళ్ళాలి ఇంకా. పెద్ద సినిమా ఉంది. ఎత్తా బాహుబలి జారిపోద్దాం. అది అక్కడ ఇట్టారా? ఒరే పోనీ వెళ్ళదన్నట్రా, చిన్నదాన్ని ఎవరు ఆడికి. చూసుకోండి, నాకు చాలా ఎక్కువ బరువు ఇచ్చారు వాటర్ బాటిల్. శివ బాగా మొయ్యాలమ్మా, ఒక్క గింజ కింద పడినా ఊరుకోం. బండి వాళ్ళు రోజు తిరుగుతారు కదా. కొండలు ఉంటాయి కానీ మరీ ఎంతలా ఎక్కడ ఎక్కలేదురా నేను. రాయి ఎక్కువ. మేము అలా వెళ్ళాలి ఇప్పుడు. ఆ కొండ దాటాలి. ఆ కొండ దాటితే ఒక విలేజ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ కొండ దాటాలి. ఈ సందులో నుంచి వెళ్తాం ఈ సెకండ్ కొండ వరకు. మా కష్టాలు ఇక్కడ అవ్వక. అరే కిందనే ఏముంది, పగిలిపోదు కదా. అయితే అయితే ఓకే. చాలా రిస్క్ చేసి వెళ్తున్నాం. రైట్ కటింగ్, రైట్. కష్టాన్ని చూసి అయినా సరే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్, ఒక షేర్ కావాలి. టాటా మ్యాజిక్ మాయా మీది పెద్ద ఏను. టాటా వింగర్ తోలి బైక్ను కూడా సేమ్ అలాగే తోలుతున్నాడు. చూడండి, మధ్యలో ఒక చిన్న కాలువ. మా బైక్ అయితే అసలు లాగట్లేదు. ఏమయ్యా రివర్స్ గేర్ వేస్తున్నాం అయితే. వెయిట్ ఎక్కించాలమ్మా. బండి ఎక్కట్లేదా? అలా పుష్ చేయండి అంతే. ఇప్పుడు ఎక్కండి. కొద్ది ముందుకెళ్ళండి అలాగా. చిన్న ముందుకెళ్ళి కొద్దిగా. వెళ్తూ మార్గం మధ్యలో ఆగాము. యాక్చువల్లీ మా వాళ్ళు అల్పాహారం తినలేదు, టిఫిన్ తినలేదు. ఆ తినడం కోసం ఈ ప్లేస్ చాలా బాగున్నది. తలుపులో ఎక్కువ తిందామని ఫిక్స్ అయ్యాడు, అందుకే ఎక్కువ పార్సిల్ కట్టించుకున్నాడు. ఈడైతే బ్రష్ చేయలేదు, ఇప్పుడే చేస్తున్నాడు వీడు. మీరు అందుకే కాలం కూడా మంచిగా ఉన్నది, చేతులు కాళ్ళు అన్నీ కడుక్కోవడానికి. ఓకే, పంట కాలువ మంచి ప్లేస్, సూపర్ ప్లేస్ మాత్రం అదిరిపోయింది. ఏం పువ్వురా? ఇక్కడ ఇంత పెద్ద అడవిలో చిన్న పువ్వు ఉందంట ఎక్కడ, ఫ్లవర్. దిగ్గో చేసుకుంటున్నారు రాళ్ళతోటి. అన్నీ వంటగదితో పాటు మేకప్ కిట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. స్విమ్మింగ్ పూలా? ఇప్పుడు మా శివగాడు స్విమ్మింగ్ చేస్తాడు ఇప్పుడు. అక్కడ ముందు తినేస్తున్నాడు ఆవిడ కట్టకుండా. మొత్తం ఈడ తినేసేలా ఉన్నాడు. ఆకలి చేస్తుందంట. జాగ్రత్త. అడవిలో వీళ్ళైతే
అయితే ఇక్కడ నివసిస్తున్నారు వీళ్ళు. భయంకరమైన అడవిలో వీళ్ళైతే విలేజ్ అయితే ఉంది. ఆ విలేజ్కి అయితే మేము ఇప్పుడు వెళ్తాము, చూపిస్తాము మీకు. మా పైలట్లు అలసిపోయారు అనిపిస్తుంది. చాలా అనుభూతంగా ఉంది. అయితే ఏంటంటే ఇటువంటి కార్యక్రమం చేయడానికి చాలా అందంగా అనిపిస్తుంది. వావ్, భయంకరమైన రోడ్డు రా నాయనా. బాయ్ దిగాల ఆగు, దిగుతాను. ఎందుకు టాస్క్ యువర్ రిస్క్. అరవై 70 స్పీడ్లో రావాలి మీరు. అది హ్యాండిల్ తిరగట్లేదేమో. ఈరోజే కటింగ్ చేయించుకున్నాడు వీడు. చూడండి ప్లేస్ అయితే చాలా బాగుంది. బట్ ఏంటంటే మొన్న తుఫానికి చూడండి ఎంత వాటర్ అయితే వచ్చిందో ఇక్కడికి. ఇక్కడ వరకు వచ్చినట్టు ఉంది వాటరు. చూడండి ఇక్కడ అక్కడ కొండల వరకు ఎక్కేసింది ఆ పైన వరకు. వాటర్ రావడం వల్ల ఈ మొత్తం ఇదంతా చెట్లన్నీ వంగిపోయాయి. చెమటలు ఫుల్ పట్టేసింది, ఎండ గట్టి కాస్తుంది. మా పైలట్లు అందరూ అలసిపోయారు. ఇంకొక అరగంట టైం పడుతుంది మేము వెళ్ళాలంటే. ఓకే, స్టార్ట్ అవుదాం. బాబోయ్, అంటే ఇక్కడ వరకు వచ్చిందబ్బా వాటరు. అడివే వచ్చేసింది ఇక్కడికి, కొట్టుకొచ్చింది. ఇప్పుడు అసలు ఆ విలేజ్ ఎలా ఉందో అమ్మ. ఇక్కడ ఈ దారిలోనే ఇలాగ అయిపోయింది అంటే కొండ. మొత్తం వచ్చేసిందంటే ఆ విలేజ్ ఇప్పుడు ఎలా ఉందో అసలు. బాయ్ రైట్. అందులో మన వాళ్ళు ఇరుక్కుపోయారు ఇక్కడ. రైట్. చూడు బాబాయ్ వచ్చిరా. లేదు లేదు లేదు. బ్రేక్ పడితే ఇది లాక్కుపోతుందిరా ఈడ్చుకుంటూ. చాలా జారిపోద్ది. దింపు. అన్ని కష్టాలు పడి ఎక్కుతుంటే మా వాళ్ళు కష్టపడి ఎక్కుతున్నారు. అంతా బీచ్లో తయారైపోయింది ఇది. సాయిరామ్ సార్ ఒక వారియర్లా దూసుకుపోతున్నారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సార్ ఒక వారియర్లా దూసుకుపోతున్నారు.
ఇంకా ఆల్మోస్ట్ వస్తున్నాం శ్మశానం అందరికి వస్తున్నట్టున్నాం. బ్రేక్ పెట్టేస్తుందా? ఓ ఓ అవుతుంది. వచ్చేయండి పర్లేదు. నిన్ను కాదు సార్, వాళ్ళకి సరిపోయింది అందరూ. మరి దగ్గరికి వచ్చేసాం. వలసపల్లి ఎంత పెద్ద గడ్డ అయిపోయింది అట్రది. బండ్లు ఇక్కడ ఆపేసి మోసుకుపోదాం రా. ఎందుకు సర్లే వెళ్ళిపోతుంది అంటే నమ్మద్దు ఇచ్చాడు మొత్తం తెలుసునా. జాగ్రత్త ఒరే ఓరే వాటర్ ఎక్కువ ఉంది. మీ ఇష్టమే, పెట్టండి ఇక్కడ సైడ్కి. అమ్మా ఓడి అమ్మ. మేము ఇలా వస్తున్నామని తెలిసి విలేజ్ వాళ్ళు అయితే సగం దూరం అయితే వచ్చారు. ఇక్కడ పెద్ద గడ్డ ఉంది కదా, చూసారు కదా. ఆ గడ్డ దాటడానికి అయితే వీళ్ళు చాలా సాయం చేశారు. వీళ్ళే వచ్చారు. ఇగో మూటలు వీళ్ళే మోసుకుంటున్నారు. వీళ్ళందరికీ థ్యాంక్ యూ. మా వాళ్ళు ఫుల్గా అలసిపోయారు, మూటలు మోయలేరు. అందువల్ల ఈ విలేజ్ వాళ్ళు మాత్రమే మోస్తున్నారు. ఫ్రెండ్స్ సార్ ఎలా ఉంది సార్ ఈ జర్నీ? ఇప్పుడు చెప్పండి సార్. చూస్తున్నారుగా, ఏదేమైనా సరే ఒక 10 మందికి మా వంతు సాయం చేస్తున్నాం. ఆ విషయంలో చాలా ఆనందంగా ఉంది. అమ్మా చూడండి, ఇంత భయంకరమైన అడవి మధ్యలో వీళ్ళైతే ఇక్కడ నివసిస్తున్నారు. బాబు ఎలా ఉంది? భయంకరంగా ఉంది. అమ్మా సార్, ఊరు చూసాక తిరుపతిలో వెంకటేశ్వర చూసినా ఇంత ఆనందం లేదు. ఈ ఊరు చూస్తే అంత ఆనందం వస్తుంది. దగ్గరికి వచ్చాం కదా.